భారతదేశపు చరిత్ర కాలం మారినా సంస్కృతి నిలిచిపోయింది. మన భారతదేశం చరిత్ర, కళ, ఆధ్యాత్మికతతో మిళితమైన అద్భుతమైన ప్రదేశాల సమాహారం. ప్రతి ఆలయం, ప్రతి కోట, ప్రతి నగరం ఒక కథ చెబుతుంది. కాలం మారినా మన సంస్కృతి మాత్రం నిలిచిపోయింది. మేరువర్ధన స్వామి ఆలయం, శ్రీనగర్, జమ్మూ మరియు కాశ్మీర్, 1868. 1868లో నిర్మించబడిన ఈ దేవాలయం 2019లో అభివృద్ధి చెందిన తర్వాత కొత్త ప్రకాశవంతమైన రూపంలో దర్శనమిస్తోంది. ఈ ఆలయం ఆ కాలపు శిల్పకళకు సాక్ష్యం. ఎలిఫంటా గుహల దేవాలయాలు, మహారాష్ట్ర, 1891. 1891లో గుహాల నిర్మాణం పూర్తి కాగా 2018లో అభివృద్ధి చెంది పర్యాటక కేంద్రంగా మారాయి. శివుడి మహేశ్వరుడి అద్భుత శిల్పాలు ఇప్పటికీ కళాత్మక కాంతిని చాటుతున్నాయి. విట్టల దేవాలయ సముదాయం, హంపి, 1856. హంపి యొక్క విట్టల టెంపుల్ కాంప్లెక్స్ భారత శిల్పకళలో అద్భుతమైన మణి. 1856లో నిర్మించబడిన ఈ దేవాలయం 2018లో పునరుద్ధరించబడింది. రాతి రథం, సంగీత స్తంభాలు హంపి మహిమకు గుర్తులు. చెన్నకేశవ స్వామి ఆలయం, సోమనాథపుర, కర్ణాటక, 1868. కావేరీ నది తీరాన నిలిచిన ఈ ఆలయం హొయసాలుల శిల్ప వైభవం. 1868లో నిర్మాణం పూర్తి కాగా 2014లో పునరుద్ధరించబడింది. ప్రతి రాతిలో ఆ కళాకారుల ప్రాణం నింపినట్లు కనిపిస్తుంది. వరంగల్ కోట, కాకతీయుల గర్వకారణం, 1934. 1934లో ఈ కోట చరిత్ర కొత్త మలుపు చూసి 2018లో అభివృద్ధి పొందింది. 1000 స్తంభాల గుడి, కోట ద్వారాలు, ఇవన్నీ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. కాకతీయుల శిల్పకళ మరియు నిర్మాణ వైభవం ఇక్కడ ప్రతి రాతిలో కనిపిస్తుంది. పాపనాశిని ట్యాంక్ మరియు దేవాలయాలు, భువనేశ్వర్, ఒడిశా, 1892. 1892లో నిర్మాణం, 2017లో అభివృద్ధి. ఇక్కడి పవిత్ర జలాలు, శివాలయాల నిశ్శబ్దత మనసును హత్తుకుంటుంది. వేములవాడ రాజన్న ఆలయం, ధర్మగుండం నుంచి నాంపల్లి గుట్ట వరకు, 1960 నుండి 1984. 1960లో ధర్మగుండం పక్కన చిన్న ఆలయంగా ఉన్న వేములవాడ రాజన్నగారి దేవాలయం. 1984లో నాంపల్లి గుట్ట అభివృద్ధితో మహా తీర్థస్థలంగా మారింది. ఇప్పుడిది లక్షలాది భక్తులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రమైంది. బ్రహ్మ దేవాలయం, జావా, ఇండోనేషియా, 1893. 1893లో ప్రారంభమైన ఈ దేవాలయ సముదాయం 2018లో అభివృద్ధి చెంది హిందూ సంస్కృతి ప్రభావాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. భారత కళాత్మకతకు ఇది గొప్ప ఉదాహరణ. తెలంగాణ పాత జ్ఞాపకాలు, మన ఊర్ల రూపాంతరం. నిజామాబాద్ బస్టాండ్, 1950లో సాధారణ స్థలం, 2014లో ఆధునిక రవాణా కేంద్రంగా మారింది. గోదావరి మహారాష్ట్ర సరిహద్దు వద్ద, 1940లో సైలెంట్ ఫ్లో, ఇప్పుడు ప్రాజెక్టులతో ప్రకాశవంతంగా ఉంది. సిరిసిల్ల, 1971లో చిన్న పట్టణం, ఇప్పుడు టెక్స్టైల్ హబ్గా గుర్తింపు. కాజీపేట రైల్వే స్టేషన్, 1940లో ప్రారంభం, నేడు దక్షిణ మధ్య రైల్వేలో కీలక స్టేషన్. కరీంనగర్ టవర్, 1948లో నిర్మాణం, ఇప్పుడు నగర గర్వంగా నిలుస్తోంది. కరీంనగర్ కమాన్, 1935లో నిర్మించబడిన ఈ చారిత్రక ద్వారం ఇప్పటికీ ఆగని చరిత్రను చెబుతోంది. వేములవాడ ధర్మగుండం, 1960లో సాదాసీదా స్నానఘాట్, ఇప్పుడు భక్తుల సందోహం నిండిన పవిత్ర క్షేత్రం. చరిత్రను గౌరవిద్దాం. కాలం మారినా మన చరిత్ర, మన ఆలయాలు, మన సంస్కృతి ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ పాత ఫోటోలు మన మూలాలను గుర్తు చేస్తాయి. మరి కొత్త ఫోటోలు మన అభివృద్ధిని చూపిస్తాయి.